చంద్ బయోగ్రఫీ. తొట్టంపూడి గోపీచంద్ తెలుగు సినీ నటుడు. టి. కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన గోపీచంద్ పుట్టుక, బాల్యం, ప్రాథమిక విద్య మద్రాసులో కొనసాగింది. 8 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి పై చదువుల కోసం రష్యా వెళ్ళాడు. మొదట్లో నటన మీద పెద్దగా ఆసక్తి చూపని గోపీచంద్ సమాజంలో పేరుకుపోయిన సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని విప్లవాత్మక చిత్రాన్ని రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. తమ సొంత బ్యానర్ ఈతరం ఫిల్మ్స్పై 2001లో తొలి ఉప చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో నిరాశ చెందారు. కానీ గోపిలోని టాలెంట్ గుర్తించిన తేజ తన జయం సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చి గోపిని ప్రోత్సహించాడు. జయంలో అద్భుత నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత చేసిన నీశం, వర్షం వైవిధ్యంగా నటించి ఆడియన్స్ను మెప్పించాడు. అదే సమయంలో యజ్ఞం సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. యజ్ఞం హిట్ అవ్వడంతో గోపి హీరోగా స్థిరపడ్డాడు. నటనలో ప్రవేశించే ముందు 1 సంవత్సరం పాటు నేర్చుకున్న డైలాగ్ మాడ్యులేషన్ కోర్సు నటుడిగా మారిన తర్వాత గోపిచంద్కు పెద్ద ప్లస్ అయింది. మంచి ఎత్తుతో, దృఢమైన దేహదారుఢ్యంతో, చురుకైన చూపులతో, స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోగా ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న గోపిచంద్ అనతి కాలంలోని తెలుగు సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. యజ్ఞం సినిమా తర్వాత రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాల విజయంతో మాస్ ప్రేక్షకులను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. గోపిచంద్ గురించి కొన్ని తెలియని నిజాలు. హీరో గోపీచంద్ ప్రముఖ డైరెక్టర్ తొట్టంపూడి కృష్ణ గారి రెండవ అబ్బాయి. ప్రకాశం జిల్లాలోని కాకుటూరు వారి పాలెంలో 1975 జూన్ 12లో జన్మించారు. గోపీచంద్ పుట్టుక, బాల్యం, ప్రాథమిక విద్య మద్రాసులో కొనసాగింది. 8 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపీచంద్ ఆ పై చదువుల కోసం రష్యా వెళ్ళాడు. మొదట తొలి వెలుగు సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఘోర పరాజయం కావడంతో విలన్గా మారాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ యజ్ఞం సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావడంతో గోపీచంద్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. రణం, యజ్ఞం, ఆంధ్రుడు, ఒక్కడున్నాడు, ఒంటరి, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం, వాంటెడ్, మొగుడు, జిల్, సాహసం, గౌతమ్ నంద, ఆక్సిజన్, 6 అడుగుల బుల్లెట్ అతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు. గోపీచంద్ నటించిన 25వ చిత్రం పంతం 2018లో విడుదలైంది. గోపీచంద్ 2013లో రేష్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇప్పుడు వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. రేష్మ హీరో శ్రీకాంత్ మేనకోడలు. గోపీచంద్ తన కొడుకులకు తన భార్య కోరిక ప్రకారం విరాట్ కృష్ణ, వియాన్ అని పేర్లు పెట్టాడు. రేష్మ అమెరికాలో చదివింది. గోపీచంద్ వయసు 36, రేష్మ వయసు 28. గోపీచంద్ రేష్మ ఫోటో చూసి నచ్చి సంబంధం మాట్లాడమని చెప్పాడు. వీరి పెళ్లి పెద్దగా సీనియర్ నటుడు చలపతిరావు ఉండి పెళ్లి జరిపించారు.